నిన్న మన ఇంటికి వచ్చింది కదా బేబ్ మా అమ్మ. కామెడీ పేరు కదా. ఓర్ బాబోయ్, వచ్చిన వాళ్ళందరికీ కాఫీ నీళ్ళు అయ్యండి అమ్మా. కొంచెం పంచదార ఉంటాయమ్మా. ఊరుకో అత్త. వెళ్ళిపోయిందమ్మా, వెళ్ళిపోయింది. టిఫిన్ సంగతి కూడా చూడరావా కొంచెం? దేవుడా, ఎంత పని చేశావు. అయ్యో, ఒకసారి చూస్తే ఒకసారి చూసినట్టుంటే దేవుడా. తీపి ఎక్కువైంది, కొంచెం డికాషన్ పోయమ్మా. ఎలా జరిగిందత్త? నిన్న మీ ఇంట్లో ఎవరో మళ్ళీ పెళ్లి చేసుకోబోయారు అన్నారటమ్మా. రాత్రి చేపల పులుసు తింటాదని చెప్పి ఒకటే నవ్వు. తిండో నవ్వుడు, తిండో నవ్వుడు. ముళ్ళు గొంతులో గుచ్చుకుని ఊపిరాడకపోయిందమ్మా. ఎవరైనా ఏడుస్తూ పోతారు, నవ్వుతూ పోతారు. ఈవిడ నవ్వుతూ పోయిందమ్మా. ఊరందరితో ఎంత ప్రేమగా ఉండేది. బంగారు తల్లి నవ్వకే తల్లి, చంపేస్తారు ఇక్కడ. నవ్వకే, నవ్వకు. దండం పెడతాను రా. అలాంటి మంచి అప్పుడే పోయారా? నాగవల్లి. నాగవల్లి నాగవల్లి అంటే పల్లం వెంకన్న కూతురు. అందరూ పిల్లల్ని గుండెల మీద పెట్టుకుని పెంచితే పల్లం వెంకన్న నాగవల్లిని నెత్తి మీద పెట్టుకుని మరి పెంచాడు. తెల్లేనుకు కావాలని అడిగితే ఓ ఏనుక్కి సున్నం వేయించిచ్చాడు. ఎవడన్నా వచ్చి తొండం పట్టుకుంటారా? తనేలాగుంది. తాజ్ మహల్ ఎక్కడో చెప్పలేదని టీచర్ కొడితే అతన్ని కొట్టి ఊళ్ళో ఉన్న స్కూల్ మూయించేశాడు. కొన్నాళ్ల తర్వాత ఓ రోజు నా గాజులు కొనడానికి సంతకెళ్ళాం. అక్కడే ఉన్న పల్లం వెంకన్న కొడుకు నన్ను ఏడిపించాడు. వాళ్ళ అన్నయ్యని కొడుతుంటే వల్లి అన్న మాటలకి మేము షాక్ అయిపోయాం. నువ్వంటే నాకిష్టం. నువ్వు నాకిష్టం అంటే నన్ను ఒప్పేసుకుంటాడా? పల్లం వెంకన్న పిలిచి ఆ ఈ అంటూ అక్షరాలు దిద్దించి మరీ ఒప్పించాడు. ఇది నీ అప్పు, ఇది నీ ఆదాయం. నీకున్నదల్లా ఇల్లు, ఈ ఫుడ్స్, బిజినెస్. వీటితో నీ బాధలన్నీ తీరాలంటే నీ బతుకులో ఏదో ఒక అద్భుతం జరగాలి. ఇది ఆ అద్భుతం. కాఫీ కాదు, అది తెచ్చిన కూతురు. అమ్మా, జడేసుకోలేకపోవమ్మా, లక్షణంగా ఉండేదానివి. ముడేసుకున్నా ముద్దుగానే ఉన్నావు అనుకో. నాకు సంబంధించినంత వరకు భానుకి మంచి అబ్బాయితో పెళ్లి జరగడమే అద్భుతం. అది ఇప్పుడు భానుకి పెళ్లి జరిగాకైతే నీకు అడ్డం లేదుగా. సో వి విల్ ఫిక్స్ దిస్. బాను, ఓసారి నాగవల్లిని చూసొద్దామా? ఎందుకు దినా? పిలిస్తే అదే వస్తుంది.
నాగవల్లి అంత అందంగా ఉండడం నాకెందుకో నచ్చలేదు. వదినా ఆ, తను మా మావయ్య కూతురు, వరుస కొదినవుతుంది. వరసే కదా. ఆయన లేరా? ఆయనంటే ఈయన. వల్లి అత్తయ్య. లేమ్మా, పల్లెటూళ్ళలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. మరి మనం వచ్చినప్పుడు చెప్పలేదు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అత్తయ్య. మధు ఈ లోపల పెట్టు. ఏంటి వెళ్ళి బాను కోసం వచ్చావా? ఒక్క చొక్కా ఇస్తే చాలు ఈ పిల్లకి, దేనికైనా సమాధానం చెప్పేసేలా ఉంది. ఎరా వడ్డించేనా? సరే అమ్మా. వల్లి నువ్వు కూడా రామ్మా. ముందు బయటి వాళ్ళని తినేనేంటి అత్తయ్య, మనం చివర్లో తిందాం. ఈసారి ఏమైంది? నీ కాబోయే పెళ్ళాన్ని చూసి కడుపు నిండిపోయిందా? ఆకలి చచ్చిపోయింది. పోనీ పాలు పంపించనా? తాగనంటే మళ్ళీ ఎత్తుకు తీసుకెళ్తావా ఏంటి? ముందు ప్లేట్ ఇటు పట్టు, పట్టు తీసుకో. మెల్లగా, మెల్లగా. నాకు గిల్టీగా అనిపించింది. నాకు కోపం వస్తే అంతే, మనసుకు తోచింది చేసేస్తాను. తర్వాత తీరిగ్గా బాధపడతాను. నా సూసైడ్ అటెంప్ట్ కూడా అంతే, మా అమ్మ మీద కోపం. మీ నాన్న చెప్పినట్టు మంచి భార్య అవ్వు వీడికి. నువ్వేం సంపాదించక్కర్లేదు, వీడికే బోల్డ్ అంత ఉంది. పని చేయక్కర్లేదు. వీడింట్లో 25 మంది పనోళ్ళున్నారు. చాలా 1 వీక్లో పెళ్లి చూపులు, ఓ నెలలో పెళ్లి చేసి పంపించేస్తాను. తర్వాత నీ గురించి ఆలోచించక్కర్లేదు, భయపడక్కర్లేదు. నీ పుట్టినరోజుకి ఇదే నా గిఫ్ట్. హ్యాపీ బర్త్డే. చూస్తే చచ్చిపోవాలనిపించేంత ఫేస్ ఏం కాదు వాడిది. ఆ టైంకి నా మూడ్ అలా ఉంది అంతే. హలో హలో, నేను పల్లం వెంకన్న మాట్లాడుతున్నాను. మహాలక్ష్మమ్మ గారు ఉన్నారా? ఏం వాళ్ళ ఆయనతో మాట్లాడరా? అయ్య బాబోయ్, మీరండి. అలివేలు మంగమ్మకి అప్లికేషన్ పెట్టుకుంటే వెంకన్న బాబు అప్రూవల్ చేసినంత ఆనందంగా ఉందండి. ఏమండి, ఇప్పుడు ఓతికి కొబ్బరికాయ ఇచ్చినట్టు ఆనంద్ గారి చేతికి మీ అమ్మాయిని ఇచ్చి ఊరి మీదకి వదిలేశారు. ఆయన పట్టుకోలేకపోతున్నాడు బాబు. అదే తప్పు చేస్తే ఆయన తిడతావేంటి? ఆయన కూతురు బరి తెగించిందని ఆయనతోనే చెప్తే ఏం బాగుంటుంది? ఇప్పుడు రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. ఇది అమ్మోరి కత్తి నాన్నో. ఇప్పుడు ఆయన తిట్టకూడదు, కూడదు, కానీ అది వెళ్ళిపోవాలి. పోవాలి. పోవాలి. ఏమండి, ఇప్పుడు వయసు వచ్చిన అమ్మాయిని వరసైనోడి ఇంట్లో వదిలేయడం మంచిది కాదేమో అని పీకుతుంది. మళ్ళీ తర్వాత జరగకూడదు ఏదైనా జరిగితే అది మహాలక్ష్మమ్మ గారికి తెలిస్తే నేను చూసుకుంటాను. మీరే చూసుకోవాలండి. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. అమ్మాయి ఎంత పని జరిగిపోయింది. హలో మేడం, అమ్మాయి గారు ఇంట్లో లేరండి. వాళ్ళ అత్తయ్య గారు ఊరు వెళ్ళారు. నీకెలా తెలుసు? వాడెవడ బెల్లం సుబ్బన్నట ఫోన్ చేశాడు. పల్లం వెంకన్న. అబ్బా, పల్లమో బెల్లమో వాడు ఫోన్ చేశాడు. సార్ టెన్షన్ లో ఉన్నారు, నేను ఎక్స్టెన్షన్ లో ఉన్నాను. ఇమీడియట్ గా ఫ్లైట్ బుక్ చేయి, నేను వస్తాను. ఓకే మేడం. మేడం 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 ఎయిర్పోర్ట్ కు మనకు హారొద్దు, సార్కు తెలిసిపోద్ది. మీరు టాక్సీలో వచ్చేయండి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం.
పడుకున్నాడు మీకుందిలే ఇవాళ. నందు చెప్పావయ్యా మా ఆవిడకి తెలిసిపోయిందిరా. చెన్నై నుంచి బయలుదేరి వచ్చేస్తుంది. మాక్సిమం 5 గంటల టైం. ఈ లోపల అనుని తీసుకొచ్చారా బాబు, లేకపోతే మూడో ప్రపంచ యుద్ధమే. నువ్వేం కంగారు పడకు మావయ్య. అత్తయ్య వచ్చేలో పనుసీని తీసుకొస్తాను. ఆవిడ ముందు నీకు మాట రాదు, సరేనా? ఓకే.